బ్రేకింగ్ న్యూస్ ఓవర్ స్పీడ్ కు మరో ఇద్దరు స్టూడెంట్స్ బలయ్యారు. గండిపేట మూవీ టవర్ వద్ద కారు బీభత్సం సృష్టించింది. ఓవర్ స్పీడ్ తో వెళ్లి విద్యుత్ స్తంభాన్ని కారు ఢీకొట్టింది. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు మృతి చెందగా నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు సిబిఐటి స్టూడెంట్స్ బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నారు. इधर खींचेगा डाउन करके खींच भाई ఓవర్ స్పీడ్ కారణంగా ఇద్దరు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ మృతి చెందిన ఘటన గండిపేట మూవీ టవర్ వద్ద చోటు చేసుకుంది. ఓవర్ స్పీడ్ కారణంగా గండిపేట మూవీ టవర్ వద్ద కారు బీభత్సం సృష్టించింది. అయితే ఓవర్ స్పీడ్ తో వెళ్లి విద్యుత్ స్తంభాన్ని కారు ఢీ కొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. అయితే నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మొత్తంగా కారులో అయితే నలుగురు విద్యార్థులు ఉన్నారు. ప్రయాణిస్తున్న ఆరుగురికి సిబిఐటి స్టూడెంట్స్ అని గుర్తించారు. అయితే బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నట్టు గుర్తించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి సాగర్ ఫోన్ లైన్ లో అందిస్తారు. సాగర్, ఎక్స్ప్రెస్ హైదరాబాద్ గండిపేట్ మూవీ టవర్ వద్ద కారు బీభత్సం సృష్టించింది. ఓవర్ స్పీడ్ తో స్విఫ్ట్ కార్ బోల్తా కొట్టినట్లుగా కూడా తెలుస్తుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు బీటెక్ చదువుతున్నటువంటి విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందగా మరో నలుగురిని తీవ్ర గాయాలైన మరో నలుగురు విద్యార్థులను స్థానిక పోలీసులు సమాచారం అందించడంతో స్థానికుల సాయంతో వారిని కాంటినెంటల్ ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవర్ స్పీడే ఈ ప్రమాదానికి ప్రధాన కారణంగా కూడా పోలీసులు భావిస్తున్నారు. నార్సింగ్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పూర్తి వివరాలు కూడా సేకరించారు. ఈ ప్రమాదంలో స్విఫ్ట్ కారు ఓవర్ స్పీడ్ తో బోల్తా కొట్టడంతో పూర్తిగా నుజ్జు అయిపోయిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. గతంలో కూడా ఇక్కడే అనేక ప్రమాదాలు జరుగుతున్నట్లుగా కూడా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నట్లుగా కూడా స్థానికులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇందులో ఈ కారులో ప్రయాణిస్తున్న వారంతా కూడా విద్యార్థులు బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులను కూడా తెలుస్తుంది. సిబిఐటిలో చదువుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. కాలేజీ నుంచి హైదరాబాద్ కి ప్రయాణం చేస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లుగా కూడా పోలీసులు చెబుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఈ ప్రమాదం పైన కేసు నమోదు చేసుకుని అయితే నార్సింగ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ నలుగురి పరిస్థితి అయితే ఆసుపత్రికి తరలించగా వారికి ఆసుపత్రిలో ట్రీట్మెంట్ అయితే కొనసాగుతుంది. వారికి కూడా తీవ్ర గాయాలైనట్లు కూడా వైద్యులు చెబుతున్నారు. దీంతో ఆ ఇద్దరు మృతి చెందిన విద్యార్థులకు సంబంధించిన వివరాలు, ఇటు నలుగురు గాయాల పాలైనటువంటి విద్యార్థుల వివరాలు కూడా పోలీసులు సేకరిస్తున్నారు. ఇప్పటికే కుటుంబ సభ్యులకు కూడా సమాచారం అందించినట్టుగా కూడా తెలుస్తుంది. కాంటినెంటల్ ఆసుపత్రిలో నలుగురు విద్యార్థులకు ఇంకా ట్రీట్మెంట్ కొనసాగుతుంది. ఇంకా మరికొద్ది సేపట్లో పోలీసులు దీనికి ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు కూడా వెల్లడించే అవకాశం కనిపిస్తుంది. ప్రసూన. రైట్ సాగర్, థ్యాంక్ యూ. खींच के देखो बोलो